హలో డియర్ ఫ్రెండ్స్, మన నార్మల్ స్కిన్ వాళ్ళకి సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ ఉండడం కోసం మన దగ్గర అలోవెరా అండ్ కోకోనట్ కాంబినేషన్లో లవ్ నేచర్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇట్లాగా మనకి 3 పీసెస్ ఆఫ్ సెట్గా వస్తుంది. సో ఇదేంటంటే మనము మంచి రిజల్ట్ ఉండడం కోసం డైలీ 2 టైమ్స్ అనేది యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ఇప్పుడు ఈ సెట్లో యూస్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి అలోవెరా. దీంట్లో 99.5% వాటర్ అనేది ఉంటుంది. సో అందువల్ల మనకి ఏంటంటే ఫేస్ హైడ్రేట్ అయిపోకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మనందరికీ తెలుసు అలోవెరా అనేది చాలా మెడికల్ పర్పస్కి యూస్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ అనే గుణం ఉంది. దానివల్ల ఏంటంటే మన స్కిన్కి ఏజింగ్ సైన్స్ అనేవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ మన స్కిన్ యంగ్ అండ్ యూత్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టెండర్ కోకోనట్ వాటర్. సో ఈ కోకోనట్ వాటర్ అనేది మన డైలీ డైట్లో కనుక తీసుకుంటే స్కిన్ యంగ్గా ఉంటుంది. ఏజింగ్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. చాలా కాస్మెటిక్స్లో ఈ కోకోనట్ వాటర్ అనేది యూజ్ చేస్తారు. సో దట్ మన ఫేస్ కూడా హైడ్రేట్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏది ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇది వచ్చేసరికి లవ్ నేచర్ రిఫ్రెషింగ్ క్లెన్జింగ్ క్రీమ్. సో ఇప్పుడు ఇది మన టెక్స్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. సో ఇది చూడండి, క్రీమ్ ఫామ్లో ఉంటుంది. సో ఇట్లాగా మీరు వెట్ చేసుకున్న ఫేస్ మీద ఈ ఫేస్ వాష్ అంటాం మనం, ఇది క్లెన్జర్ అంటే ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ మొత్తాన్ని మనము అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకొని నీట్గా వాష్ చేసుకుంటాము. ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటామో అప్పుడు మన ఫేస్లో ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి మనకి ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇట్లాగా వాష్ చేసినాక చూడండి ఎంత ఫ్రెష్ లుక్ ఉందో. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి లవ్ నేచర్ రిఫ్రెషింగ్ టోనర్. సో ఈ టోనర్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ మీకు చెప్పాను, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన ఫేస్లో ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతుంది. సో ఆ ఫేస్లో ఉన్న పోర్స్ని టైటన్ చేయడం కోసం మనం టోనర్ యూజ్ చేస్తాము. దాంతోపాటు ఎక్సెస్ ఆయిల్ కానీ ఎక్సెస్ ట్యాన్ కానీ ఏదైతే ఉంటుందో అది కూడా రిమూవ్ చేస్తుంది. సో ఇట్లాగా మనం కాటన్ ప్యాడ్లో 2 or 3 డ్రాప్స్ ఆఫ్ టోనర్ అనేది తీసుకొని ఫేస్ మొత్తాన్ని ఇట్లాగా అప్వర్డ్ డైరెక్షన్లో వైప్ చేసుకోవాలి. సో ఎక్సెస్ ట్యాన్ కానీ ఆయిల్ కానీ ఏదైతే ఉంటుందో రిమూవ్ అయిపోయి పోర్స్ అనేవి టైటన్ అవుతుంది. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి లవ్ నేచర్ హైడ్రేటింగ్ ఫేస్ క్రీమ్. సో ఈ ఫేస్ క్రీమ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ సాఫ్ట్గా ఉండడానికి స్కిన్ అండ్ స్మూత్గా ఉండడానికి రేడియన్స్ లుక్ కోసం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫేస్ డల్గా ఉండకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఆల్కహాల్ అండ్ పారాబెన్ ఫ్రీ అండ్ డెర్మటాలజీ టెస్టెడ్. సో ఈ టెక్స్చర్ కూడా ఎలా ఉందో మనం ఇలా చూద్దాం. చూడండి, సో ఇట్లాగా మీరు నీట్ అండ్ క్లీన్ ఫేస్ మీద వన్స్ ఫేస్ వాష్ చేసుకున్నాక మీరు టోనింగ్ చేసుకోండి. టోనింగ్ చేసుకున్నాక మీరు ఇట్లాగా ఫేస్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటారు. చాలా క్విక్గా మీకు అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి లవ్ నేచర్ రిఫ్రెషింగ్ 2-in-1 మాస్క్ అండ్ స్క్రబ్. ఇది ఎప్పుడు కూడాను మ్యాక్సిమం మనం నైట్ టైమ్స్ ప్రిఫర్ చేయడం చాలా బాగుంటుంది. ఇఫ్ మీకు వీలు కుదిరితే, ఇఫ్ నాట్ మీరు డే టైం కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఎలా యూస్ చేసుకోవాలంటే ఫేస్ అనేది నీట్గా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నాక మనము ఈ మాస్క్ అండ్ స్క్రబ్ అనేది ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకొని 15 minutes or half an hour వరకు ఉంచుకొని ఫేస్ అనేది వాష్ చేసేసుకుంటాము. దీంట్లో ఉన్న స్క్రబ్ పార్టికల్స్ వల్ల మీకు ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ డెడ్ సెల్స్ కానీ ట్యాన్ కానీ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ దీంట్లో ఉన్న మాస్క్ వల్ల మీ ఫేస్ అనేది చాలా టైటన్ అవుతుంది అండ్ మంచి రేడియన్స్ లుక్ అనేది వస్తుంది. సో ఇట్లాగా మీరు వీక్లీ 1 or 2 ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ బెటర్ రిజల్ట్ యూస్ మ్యాక్సిమం ఎట్ నైట్ టైం.